డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, నంగనాచి తుంగబుర్రలకి ఏమాత్రం కొదవలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. అసలు బీజేపీయే ఓ పెద్ద నంగనాచి తుంగబుర్ర. చాటు చాటు డ్రామాలన్నీ ఆడుకుంటూ నిన్న రఘురామకృష్ణరాజు టిక్కెట్ విషయంలో ఎంత పెద్ద డ్రామా కేవలం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆడారు అనేది ఒక వీడియో పెట్టాను నేను. ఆ వీడియో కింద కామెంట్లు చాలామంది చాలా రకాలుగా చేశారు. మరి రఘురామకృష్ణరాజు ఏమన్నా బీజేపీ పార్టీలో ఉన్నాడా ఆయనకి టిక్కెట్ ఇవ్వటానికి? రఘురామకృష్ణరాజు ఏ పార్టీ? ఆశ్చర్యపోయిన తుంగబొర్రలు కూడా చాలా ఉన్నాయి. మరి అట్లాగా బీజేపీ పార్టీలో ఉంటేనే టికెట్ ఇస్తామని వాళ్ళు ఏమైనా ఒట్టు పెట్టుకుని వీళ్ళకి చెప్పారేమో తెలియదు. కానీ మరి వరప్రసాద్కి ఎలా ఇచ్చారు టికెట్? తిరుపతి టికెట్, ఎంపీ టికెట్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి అప్పటికప్పుడు వచ్చి కండవా కప్పుకుని వెంటనే టికెట్ తీసుకున్నాడు వరప్రసాద్. మరి దాన్ని ఏమంటారు? అలాంటి ప్రయత్నమే రాజు కూడా ఒకటి చేశాడు. కాకపోతే ఇక చూడండి, తిరుపతి వరప్రసాద్కి టికెట్ ఇవ్వటానికి వాళ్ళు విజయనగరం టికెట్ను కూడా పక్కన పెట్టేసి మరి తిరుపతి తీసుకొని వరప్రసాద్కి ఇచ్చారు. మరి అట్లాంటిది నరసాపురం టికెట్ తీసుకున్న తర్వాత కూడా రాజుకి ఎందుకు ఇవ్వలేదు? రాజుని పార్టీలోకి చేర్చుకుని ఎందుకు వాళ్ళు టికెట్ ఇవ్వకుండా అలానే ఆపెట్టుకుని ఉన్నారు? వేరే వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం వచ్చింది. దీని వెనక ఓ పెద్ద డ్రామా జరిగింది, ఓ పెద్ద కుట్ర జరిగింది. అది నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడారు ఆ డ్రామా. ఇదే విషయం కదా మరి నేను నిన్న చెప్పింది. ఈ నంగనాచి తుంగబొర్రలన్నీ అవునా, రాజు బీజేపీలో ఉన్నాడా టికెట్ ఇవ్వటానికి? వరప్రసాద్ ఉన్నాడా? చెప్పు, దానికి సమాధానం చెప్పండి. వరప్రసాద్ ఉన్నాడా? అప్పటికప్పుడు మెళ్ళో కండవ వేసుకున్నారు, చేతులు టికెట్ పెట్టారు. మరి ఇలాంటివన్నీ జరగలేదా? ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇట్లాంటిదే జరుగుద్ది. రాజుగారు కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఒక నేషనల్ పార్టీలో ఎంపీగా అవ్వాలి అనేది ఆయన కోరిక. అందుకని బీజేపీలో చేరటం కోసం ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ ప్రతిపక్షాలను మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకొని రావటం కోసం ఆయన బోల్డని ప్రయత్నాలు చేశాడు. దీంట్లో భాగంగానే అసలు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో కలిసేదానికంటే ముందు నుంచే ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాలి అని గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఢిల్లీలో అదే ప్రయత్నాలు కూడా చేశాడు. మరిక పవన్ కళ్యాణ్ని టీడీపీ దగ్గరికి బీజేపీ పంపించింది అనే ఒక వాదన కూడా ఉంది. దానికి కారణం నార్త్ ఇండియాలో సీట్లు తగ్గే అవకాశం అని. మరి ఇప్పుడు బీజేపీ పార్టీకి కేటాయించిన నరసాపురం టికెట్ని రాజుగారికి ఇవ్వకుండా ఎవరో శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. మరి ఆయన ఏమన్నా పెద్ద పాపులర్ ఫిగరా? రాజు కంటే గొప్ప నాయకుడా ఆయన? మరి ఆయన ఫోటో కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. ఆయన మొహం ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు తెలియదు. మరి నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న తెలుసో లేదో తెలియదు. కానీ రాజు కంటే ఆయన పెద్ద గొప్ప క్యాండిడేట్ ఏం కాదు. రాజు రేపు టికెట్ ఇస్తానంటే బీజేపీ పార్టీలో చేరను, నేను బయటే ఉంటాను, కానీ మీరు మాత్రం నాకు టికెట్ కేటాయించండి అన్నాడా? కానీ ఆయనకుండే అభిమతాలు కొన్ని ఉన్నాయి. నేషనల్ పార్టీలో ఎంపీగా ఉండాలని ఆయన అనుకున్నాడు. బీజేపీ పార్టీలోకి వెళ్ళదలుచుకున్నాడు. ఇటు లోకల్ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నాడు. యువతలో టీడీపీయో జనసేన కూడా లోకల్ పార్టీల కిందే లెక్క, ప్రాంతీయ పార్టీల కిందే లెక్క. కానీ ఆయన నేషనల్ పార్టీకి వెళ్ళదలుచుకున్నాడు. అందుకని బీజేపీలో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఢిల్లీలో ఉండి బీజేపీ నాయకులు మొత్తంతో టచ్లోకి వచ్చిన వాడే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ బీజేపీ నాయకులతోటి కల్పించడానికి చేసిన ప్రయత్నాల్లో కూడా రాజుగారి ఫోటోలు చాలా బయటకు వచ్చాయి. అలాంటిది టికెట్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాడేమో. టికెట్ కన్ఫర్మేషన్ చేయకుండా ముందు నుంచి వైసీపీ తాలూకు కోవర్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆగి ఉండొచ్చు. టికెట్ కేటాయిస్తే వెంటనే కండవ కప్పుకొని ఆయన కూడా తీసుకుని ఉండేవాడు. వరప్రసాద్కి కండవా కప్పి టికెట్ ఇచ్చినంత మాత్రం రాజుకి ఇవ్వలేరా అంటే? రాజుకి ఇవ్వరు దలుచుకోలేదు కాబట్టి ఇవ్వరు. మరి ఇక టీడీపీ ఇవ్వచ్చు కదా అన్నారు. కానీ మరి రాజుగారు ఏం కోరుకున్నారు? బీజేపీకి ఆ టికెట్ కేటాయించండి, నేను బీజేపీలో చేరి ఆ టికెట్ తీసుకుంటానని. దాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడిన ఓ పెద్ద డ్రామా. ఆ డ్రామాలో మోడీ ఈయనకు సహకరించాడు. ఇది మాత్రం కన్ఫామ్. జగన్మోహన్ రెడ్డి, మోడీ కలిసిన ఆడిన డ్రామాలో బలిపశువుగా మారిపోయాడు రాజు. మరి అంతకు మించిన ఛాన్స్ ఏం లేదు అక్కడ.
మరి ఎందుకు ఇవ్వలేదు టికెట్ అని అంటే ఇవ్వలేదు. సో పోనీ ఇప్పుడు ఆయన వేరే ప్రయత్నాలు ఏదో చేసి మరి టీడీపీలో చేరి వేరే టికెట్ ఏమన్నా తీసుకుంటాడా, లేదు టీడీపీ మళ్ళీ తిరిగి ఆ టికెట్ని వెనక్కి కోరుకుని వాళ్ళకి కావాల్సిన టికెట్ని ఇచ్చి మళ్ళీ రాజుగారికి ఇస్తుందో ఇప్పుడు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఆయన కూడా వేరే ప్రయత్నాలు చేస్తాడు. చాలామంది ఇండిపెండెంట్గా నుంచొని కూడా గెలవగలరు రాజు అని చాలామంది కామెంట్ చేశారు. కానీ ఇండిపెండెంట్గా ఉండేదానికంటే ఏదైనా మంచి పార్టీలో ఉండటం అనేది శ్రేయస్కరం. రాజకీయ నాయకుడికి లాంగ్ భవిష్యత్తు కావాలి అని అంటే కనుక అదే ఉన్న తార్కాణం. అందులో నేషనల్ పార్టీ అయితే ఇంకా బాగుంటుంది అనేది ఆయన కోరిక. మరి ఈ నంగనాచి తుంగబుర్రలన్నీ మరి ఎంత శుద్ధపూసలు ఎప్పుడైపోయాయో మనకు అర్థం కాలేదు. వెనకున్న డ్రామాలు అన్నీ అందరికీ తెలుసు, తెలియదు ఏమి లేదు. రాజుని అందులోకి వెళ్ళనీయకుండా ఆపటం వీళ్ళకు కూడా కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా దిగి ప్రయత్నాలు చేశాడు. ఆడ మీరు ఎవరినైనా పెట్టండి, గెలిపించే బాధ్యత నాది అని మోడీకి చెప్పినట్టుగా కొంత సమాచారం కూడా బయటకు వస్తుంది. మరి అందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదనేది తెలియదు. కానీ బీజేపీ మాత్రం నరసాపురం టిక్కెట్ని ఎగ్గొట్టడానికి రాజుని పార్టీలోకి చేర్చుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ నరసాపురంలో రఘురామకృష్ణరాజు ఈ టికెట్ పొందితే గనక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే శ్రీనివాస్ వర్మకి అంత అవకాశాలు అయితే లేవు. మరి ఎవరైనా గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలనుకుంటారు కానీ ఓడిపోయేవాడికి టికెట్ ఇచ్చి ఏం పర్లేదులే అనుకుంటారా? మరి కాదు, సిద్ధాంతాలు ఉన్నాయి అని అంటే మరి ఇప్పుడు ఆ ఇచ్చిన 6 టికెట్లో దరిదాపుగా అన్ని వలస వచ్చిన వాళ్ళే. కిరణ్ కుమార్ రెడ్డి పక్కన వేరే పార్టీ పెట్టుకొని ఆయన మళ్ళీ ఎందులోనో విలీనం చేసి మళ్ళీ ఇందులోకి వచ్చాడు. మరి పురంధరేశ్వరి ఇంతకుముందు ఎక్కడుందో అందరికీ తెలిసిందే. మరి సీఎం రమేష్కి ఆయన కూడా ఇంతకుముందు టీడీపీలోంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడే. ఇలాగ అందరూ పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళేగా, ఏమైనా పెద్ద గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయా? అసలు ఇంకా వలస వచ్చిన వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. ఇంతకుముందు నరసాపురం టికెట్ రాజుగారికి వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చారండి? ఆయనేమో అందులో ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టే వచ్చాడా? కాదు కదా, అందరూ వలస వచ్చిన వాళ్ళే. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పునాదులని కాంగ్రెస్ పార్టీని చంపేసి మరి దాని మీద పునాదులు కట్టుకొని వచ్చారు. అందరూ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన నాయకులే కదా. కొత్తగా పుట్టిన కొంతమంది ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి బొత్స సత్యనారాయణ ఎవరు, ధర్మాన ప్రసాద్ ఎవరు, అందరూ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన నాయకులేగా. తమ్మినేని సీతారాంతో సహా వలస నాయకులే. మరి ఇప్పుడు రాజుగారి విషయంలో మాత్రం బీజేపీ ఆడింది డ్రామా అని అంటే ఆ డ్రామాను ఒప్పుకోలేకుండా ఏదో బీజేపీలో రాజుగారు ఎప్పుడు చేరారు అని తిరిగి నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఎంత నంగనాచితనం పనికిరాదండి, ఇంత నంగనాచితనం ఏం పనికిరాదు. ఓపెన్గా ఉన్న సీక్రెట్ని సైతం ఒప్పుకోలేని విధంగా ఏదో వీడి కర్రుగాచి వాత పెడదాం అనే ఒక ఉద్దేశం పెట్టుకుని ఇక ప్రపంచ మేధావి అనే టైటిల్ పెట్టి మరి నాకు బాగా ఆపాదించారు. కానీ మీ మనసుకు తెలీదా ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఏం డ్రామాలు జరిగినాయి అని? ఇవన్నీ గుర్తిరిగితే ఎవరు ఆడిన డ్రామాలు వాళ్ళకి తెలుస్తాయి. వీటన్నిటినీ మైండ్లో పెట్టుకుంటే కనుక మీరు రేపు ఎవరిని ఎన్నుకోవాలి, ఎలా ఎన్నుకోవాలి, బీజేపీ ఏం చేస్తుంది, టీడీపీ జనసేన కూటమితో కలిసి ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏం హెల్ప్ చేస్తూ ఉన్నారు, మొత్తం అంతా తెరచిన పుస్తకంలాగా కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత మీ ఇష్టం. ఇదే ఈరోజు కుండబద్దలు.